ఒక భక్తుడు కథ, రామదాసు భక్తుడు కథ. నీ గురించి అసలు ఏమీ తీయలేకపోయినా బాధ ఉండేది. అప్పుడు ఓం నమో వెంకటేశాయ అనే సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. స్వామి అన్నాను. అడగకుండానే భారవి గారిని పెద్ద ఫైల్తో తీసుకొచ్చి ఇచ్చాడు. అద్భుతమైన ఒక మహాభక్తుడు ఒక భగవంతుడికి మధ్య ఉన్న కథని చాలా అద్భుతంగా చెప్పారు. కథ ఉంది, రైటర్ ఉన్నాడు, ఫైల్ ఉంది. డబ్బులు పెట్టే ప్రొడ్యూసరు స్వామి అన్నాను. మహేశ్వర రెడ్డి గారిని ఇచ్చారు. ఆయన దేవుడి సినిమాలు తప్ప తీస్తే నాగార్జునతో తీస్తా, లేకపోతే మీతో తీస్తాను సార్, ఇంకో దేవుడి గురించి ఆలోచనంటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పాను. అనగానే వెంటనే కథ కూడా వినకుండా మీరు ఏమనుకుంటే అది తీయండి, అద్భుతమైన చరిత్ర సృష్టిస్తారు మీ ఇద్దరు కాంబినేషన్లో, అందులో కీరవాణి గారు ఉంటారా అని అడిగాడు. కీరవాణి లేకుండా నేను ఎందుకు తీస్తానండి అన్నాను. సరే, నాగార్జున భక్తుడిగా నాగార్జున తప్ప ఇంకెవరు స్వామిని అడిగితే ఇంట్లోనే పెట్టుకుని ఊరంతా తిరుగుతా ఎందుకయ్యా, నాగార్జున ఉన్నాడు కదా. సరే, నాగార్జున ఎలా భక్తుడిగా డెవలప్ అయ్యాడో నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. అన్నమయ్య తీస్తున్నప్పుడు సార్ ఎలా చేయమంటారు అనేవాడు. ఇలా చేయబెట్టు బాబు, ఇలా దండం పెట్టు, లేకపోతే ఇలాను ఏదో చెప్పేవాడిని. రామదాస్కి వచ్చేటప్పటికి ఏం డైలాగ్ చెప్పమంటారన్నాడు. ఎలా చేయమంటారని అడగలేదు. ఆ తర్వాత ఈ పిక్చర్కి వస్తే బాబు వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్నాడు, నువ్వు పళ్ళుంతో ఎదురుగా వెళ్ళి ఈ డైలాగు అర్థమైందంటే మీరేమనుకుంటున్నారు, నాకు అర్థమైంది, నేను చేస్తాను. అలా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి. మీరు మీ అందరూ మీ కళ్ళతో స్వామిని చూస్తున్నారు, మీకేం కనపడుతుంది? స్వామి విగ్రహం కనపడుతుంది. కానీ నాగార్జున యాక్ట్ చేస్తున్నప్పుడు స్వామిని చూసే చూపులు ఈ సినిమాలో చూస్తారు. యాక్చువల్గా దేవుడి దర్శనం కనపడాలంటే నాగార్జున కళ్ళతో మీ అందరూ చూడాలి. ఇది ముందే చెప్పాను, నిజాలే మాట్లాడుతున్నా అని చెప్పి. రేపు సినిమాలో చూస్తారు. సరే, నాగార్జున ఓకే, కథ విన్నాడు, బ్రహ్మాండం, డైరెక్టర్ గారు మీరు బాగా తీస్తారని తెలుసు, నాకేం చెప్పవసరం లేదన్నాడు. సరే, ఒక మహాభక్తురాలను కూడా పెడితే బాగుంటుంది, ఏం చేయాలి? స్వామి అన్నాను. స్వామి అనగానే చిన్న ఒక దండతో సైడ్ కొప్పుతో ఒక అమ్మాయి కనపడింది. ఆ దృశ్యం క్లియర్గా చూస్తే అనుష్క వీరనారి భక్తురాల. సరే, ఛాలెంజ్ చేద్దాం అని చెప్పి అనుష్క గోదావరి గెటప్లో ఫస్ట్ సాంగ్ తీసాం. అద్భుతంగా మహాభక్తురాలుగా అనుష్క, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అద్భుతంగా నీది ఇంకొక షేడ్ ఆఫ్ క్యారెక్టరు. ఆ తర్వాత కొంచెం అంతో ఎంతో గ్లామర్ కూడా ఉండాలి కదా అని చెయ్యి ఇలా పెట్టాను. పెడితే ఎన్ని కేజీలు బంగారం అది? ఒక బంగారు లంగాతో ఒక అమ్మాయి కనపడింది. ఈ అమ్మాయి ఎవరంటే ప్రజ్ఞా చేసుకోవాలన్నారు. సరే, ఆ అమ్మాయిని సరే. ఆ తర్వాత ఇన్ని చెబుతున్నారు, అసలు స్వామి ఎవరు? స్వామి కావాలి కదా. స్వామిని అడిగితే హిందీలో ఏదో చెప్పాడు. భారవ్ గారిని అడిగాను, ఏమంటే హిందీలో వినపడుతుంది ఏదో అంటే, ఏమైనా వినపడుతుందంటే నేను నాగార్జున అడిగితే సౌరభ్ జైన్ అన్నాడు. ఓహో, సౌరభ్ జైన్ అంటే కృష్ణుడు. చూస్తే గడ్డం పెట్టుకుని ఇట్లా సన్నగా వచ్చాడు. సరే, చాలా పాపులర్ నార్త్ ఇండియాలో ఇతను కృష్ణుడు వేషం వేశాడు. అది ముందు వెంకటేశ్వర స్వామి వేషం వేపి చూపించండి అయ్యా అన్నాను. వేశారు శంకు చక్రాలతో. ఆ గెటప్ చూశాను. చూసిన తర్వాత టోటల్ యూనిట్ 200% ఇతనే వెంకటేశ్వర స్వామి అన్నారు. దట్స్ వై
యు ఆర్ గివెన్ బై గాడ్. వెంకటేశ్వర స్వామి డిసైడ్ చేశాడు, బాలాజీ హెస్ డిసైడెడ్ యూ టు ప్లే దట్ రోల్ అండ్ యూ డిడ్ యువర్ బెస్ట్. సరే, వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఇద్దరు భార్యలు కావాలి కదా, స్వామి అన్నాను. ఈసారి డైరెక్ట్గా కిరీటంతో డ్రెస్సులతో వచ్చేసారు. వాళ్ళే విమలారామన్, అస్మిత. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయ్యారంటే, ఫర్దర్గా ఎవరు భక్తి సినిమా తీసినా ప్లీజ్ విమల అండ్ అస్మిత మీ సెల్ ఫోన్స్తో పాటు కిరీటాలు కూడా పక్కనే పెట్టుకోండి. ఏ భక్తి సినిమా తీస్తే మీ ఇద్దరికే పిలుపు వస్తుంది. ఇలా మిగతా ఆర్టిస్టులు అందరినీ ఇచ్చారు, అన్నీ కుదిరినాయి. దేవుడి సినిమా తీస్తున్నప్పుడు దేవుడి మంత్రాలతోనో పాటలతోనో కింద పిలవాలి కదా, అలా పిలిపించగలిగిన శక్తి ఎవరికి ఉంది? స్వామి అన్నాను. హార్మోని పెట్టుతో కీరవాణిని ఇచ్చాడు. ఆ పక్కన ఇటు పక్కన 6 అమ్మాయిలు, అటు పక్కన 6 అమ్మాయిలు, తబలా కొడుతూ జమిని, జీవను, మధ్యలో భాష. ఏదైనా సాంగ్ తీసినప్పుడు కానీ సీన్ తీస్తున్నప్పుడు కానీ ఎలా తీయాలని ఆలోచిస్తాం. కీరవాణి హార్మోని మీద వేళ్ళు పెట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని గళమెత్తి పాడుతూ ఉంటే మొత్తం సినిమా తీయకముందైన షార్ట్స్ అన్ని చూసేస్తాను. అది అతని మ్యూజిక్లో ఉన్న గొప్పతనం. కీరవాణి లేకుండా సోషల్ సినిమా కానీ భక్తి సినిమాలు కానీ ఏది చేయను. కీరవాణి, యు ఆర్ సోల్ ఆఫ్ దిస్ ఫిలిం. అన్నమయ్య అవని, రామదాస్ అవని, ఈ పిక్చర్ అని వరుసగా నెక్స్ట్ రాక్షసులు, కమెడియన్స్ అందరినీ ఇచ్చాడు. వీళ్ళందరినీ ఇచ్చిన తర్వాత టెక్నీషియన్స్ వరుసగా అద్భుతమైన కెమెరామెన్ ఇచ్చాడు, అద్భుతమైన ఎడిటర్ని ఇచ్చాడు, అద్భుతమైన ఆర్ట్ డైరెక్టర్ని ఇచ్చాడు, అద్భుతమైన మొత్తం అందరు టెక్నీషియన్స్ని అద్భుతమైన. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. వీళ్ళు ఇంతమంది కుప్పలు ఇచ్చావు, వీళ్ళందరినీ మొయ్యాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలంటే, విక్రమ్ ఒకసారి పైకి రా, ఒక పెద్ద మనిషిని. సో విక్రమ్ ఎంతమందిని తట్టుకుని నిలబడాలంటే విక్రమ్ కుమార్ గౌడ్ అని. సో వీళ్ళందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరి శ్రమతో, వీళ్ళందరికీ ఆ ఏడుకొండల వాడు ఇచ్చిన శక్తితో నేను పనిచేశాను. ఇది నిజంగా అందరూ డబ్బు కోసం కన్నా భక్తితో పనిచేశారు. అందులో తప్పకుండా మహేష్, తప్పకుండా పిక్చర్ విజయం అవుతుంది. నిన్నే ముక్కోట ఏకాదశికి సినిమా అయిపోయిందని స్వామిని అడగటానికి వెళ్ళాను. స్వామి సినిమా అయిపోయింది, ఏం చేయాలంటే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది, నీకేం వరీ లేదు, హ్యాపీగా వెళ్ళిరా అన్నాడు. మళ్ళీ ఏదో స్వామి అనబోతాను, చెప్పాను కదా వెళ్ళు అన్నాడు. ఎందుకంటున్నానంటే స్వామి ఇంకోటి సీక్రెట్ చెప్పాడు. నిన్ను పుట్టించిందే తక్కువ మాట్లాడమని, సుమనేమో ఎక్కువ మాట్లాడమని పుట్టించాను, నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పాడు. సుమ తీసుకోమ్మా, ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను, కరెక్ట్గా మాట్లాడానా? తర్వాత ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. నేను ఎక్కువ పొగడలేను. స్వామి ఒక మంచి మనిషి, మంచి హృదయం ఉన్న మనిషి, మంచి ఆజానుభావుడు. చిన్న వేషమైనా అడగంగానే ఒప్పుకునేవాడు కావాలంటే జగపతి బాబుని ఇచ్చాడు. జగత్పతి, సారీ జగత్పతి. స్వామి మీకు ఇన్ని ఇచ్చారు. స్వామిని అద్భుతంగా చూపించడానికి స్వామికి మాకు మిమ్మల్ని మాకు ఇచ్చారు. మీలాంటి డైరెక్టర్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పుట్టించారు. ఇది మా భాగ్యంగా భావిస్తున్నాము. డైరెక్టర్ గారు